నా పేరు గిద్ద రాజేష్, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎప్పుడైతే మేము అధికారంలోకి వస్తాం అదే నెల నుంచి వికలాంగుల పింఛన్ను 6,000 రూపాయలు చేస్తామని చెప్పిండు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పిండు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిండు. మరి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేస్తానని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మరి దాదాపు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 14 ఏళ్ళు గడుస్తున్న నేటి వరకు కూడా వికలాంగుల పింఛన్ పెంచకపోవడంతో పాటు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో మరి పేజీ నెంబర్ 9 మరి ఐటమ్ నెంబర్ 8లో ఏం పేర్కొన్నారంటే, గతంలో మేము పాలించినటువంటి ఛత్తీస్గఢ్ కానీ రాజస్థాన్లో ఏ విధంగానైతే వికలాంగులకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడమో తెలంగాణలో కూడా ఖచ్చితంగా మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి మరి ఏఐసిసి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పేర్కొని తెలంగాణ రాష్ట్రంలో 8 మంది పార్లమెంట్ సభ్యుల విజయానికి వికలాంగుల సమాజం దోహదపడే విధంగా ఆ రోజు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని, పార్లమెంట్ ముందు ఇచ్చినటువంటి హామీని కూడా విస్మరించి వికలాంగుల సమాజాన్ని చిన్నచూపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక పక్క బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణలో ఉద్యమం నడుస్తూనే ఉన్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుంది. దాని మీద ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి కేంద్రానికి ఆ బిల్లును పంపుతామని చెప్పేసి ఈ మధ్య కాలంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. కానీ ఏండ్ల తరబడి బీసీ రిజర్వేషన్ మేము స్వాగతిస్తున్నాం. కానీ ఏండ్ల తరబడి ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చిన దగ్గర కూడా అణచివేత గురే అవమానాలు ఎదుర్కొని రాజ్యాధికారానికి దూరమైనటువంటి మా వికలాంగుల సామాజిక వర్గానికి మీరు ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో మా కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ విధంగా అయితే రిజర్వేషన్ ఇచ్చిందో అదే విధంగా రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఏఐసిసి మేనిఫెస్టోలో పెట్టి నేటి వరకు కూడా అంశాన్ని అమలు చేయకపోవడంతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పరిగి నుంచే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభించడమే లక్ష్యంగా మేము ఈరోజు పరిగి నియోజకవర్గ కేంద్రంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పంచాయతీ ఎన్నికల్లో గనక వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా రాజకీయ రిజర్వేషన్ కనుక కల్పించకుంటే ఈ పరిగి నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీ పతనాన్ని ప్రారంభిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల్లో చెప్పిన విధంగా తక్షణమే వికలాంగుల పింఛన్ 6,000 చేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్పిందంటే రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తానని చెప్పిండు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే నేటి వరకు కూడా స్మితా సబర్వాల్ మరి ఇది మీద చర్యలు తీసుకోలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాంచి కూడా వికలాంగుల సమాజాన్ని అడుగడుగున వివక్ష చూపుతున్నాడు. వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3న క్రీడా రంగానికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు 70,000 కేటాయిస్తే ఆ 70,000 ఉన్నటువంటి దాన్ని 50,000 కుదించి వికలాంగుల సంక్షేమం పట్ల వికలాంగుల పట్ల చిన్నచూపు చూసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే వికలాంగుల పట్ల వివక్ష చూపుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఖబర్దారి పరిగి వేదిక నుంచి చెప్తున్నాం, మీ కాంగ్రెస్ పార్టీ పతనం పరిగి నుంచే ప్రారంభిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా మేము అవిశ్రాత్మంగా పోరాటం చేసినా సరే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటిబాట పట్టించేంత వరకు కూడా మా హామీలు అమలు చేస్తూ ఇంటిబాట పట్టడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తేల్చుకునే విధంగా పెద్ద ఎత్తున మేము ఉద్యమ కార్యాచరణ చేస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి పటిష్టమైనటువంటి సంఘాన్ని ఏర్పాటు చేసుకొని పటిష్టంగా తెలంగాణ రాష్ట్రంలోని అతి త్వరలోనే సచివాలయాన్ని కూడా ముట్టడిస్తాం. ఒక పక్క మేము విజ్ఞప్తులు చేస్తున్నాం, మా సంఘాల ప్రతినిధులు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తానని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, ఆ అంశాన్ని పరిశీలనకు తీసుకోవాలని చెప్పేసి ఈ మధ్యనే మా వికలాంగుల సంఘాల ప్రతినిధులు మరి పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రికి ఉన్నటువంటి సీతక్క గారికి కూడా మేము విజ్ఞప్తులు చేసినాం. మా విజ్ఞప్తులను కేవలం విజ్ఞప్తుల మాదిరిగానే చూస్తున్నారు కానీ మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ యంత్రాంగం కానీ పార్టీ యంత్రాంగం కానీ మరి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా లెక్క చేయనటువంటి నేపథ్యంలో మేము రాజ్యాధికారం సాధిస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఈ రోజు పరిగి నియోజకవర్గంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పరిగిలోనే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 540 మండల కేంద్రాలలో కూడా రాజ్యాధికార సాధనా సభల పేరిట ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా మా యొక్క రాజ్యాధికార సాధన ఉద్యమాన్ని ప్రారంభించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద మా యొక్క పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.